హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిల్వేరు రమ. ఈరోజైతే పోషమ్మ దగ్గర టెంపుల్ దగ్గర పూజలు అయిపోయినాయి. ఎల్లమ్మ దగ్గర టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. పోచమ్మ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ సుల్తానాబాద్లో ఉంది. పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర పూజలు అయిపోయినాయి. ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చాము. చూడండి ఎంత చక్కగా పెద్దగా ఉందో. అక్క పోచమ్మ దగ్గర బియ్యాలు కానుకలు సమర్పించుకున్నారు. మళ్ళీ ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చి కానుకలు బియ్యాలు సమర్పించుకుంటున్నారు. బియ్యం పోస్తున్నారు. బియ్యం పోసాక పోచమ్మ తల్లికి కూడా బియ్యం పోసారు. ఎల్లమ్మ తల్లికి కూడా బియ్యం పోసి సారి పెట్టారు. తర్వాత బోనం, నిమ్మకాయ దండలు కూడా తెచ్చారు. కొబ్బరికాయ, నిమ్మకాయ దండలు సమర్పించుకున్నారు. అమ్మవారికి, ఎల్లమ్మ తల్లికి నిమ్మకాయ దండ అంటే చాలా ఇష్టము, అందుకని తెచ్చారు. నేను కూడా పోచమ్మ తల్లికి వచ్చాను కాబట్టి అక్క బియ్యం పోయమంటే పోసాను. ఎల్లమ్మ తల్లికి కూడా పోసాను. అమ్మవారికి బియ్యాలంటే చాలా ఇష్టం కదా. బియ్యాలు కానుకలు సమర్పించుకున్నాక బోనం, కొబ్బరికాయలు అన్నీ సమర్పించాక మనకు పూజ కంప్లీట్ అయిపోతుంది. ఎల్లమ్మ తల్లి చూడండి, సుల్తానాబాద్ ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ చాలా పెద్దగా, చాలా బాగుంది టెంపుల్. అన్ని దేవుళ్ళు ఉన్నారు. చూడండి, మంచిగా అనిపించింది టెంపుల్లో. చాలామంది వస్తున్నారు సుల్తానాబాద్కి. ఇక్కడ పోచమ్మ, ఎల్లమ్మ తల్లి టెంపుల్లో ఉన్నాయి. మంచిగా వచ్చి దర్శనాలు చేసుకొని కోడి అయినా మేకలనైనా కోసుకొని చాలామంది వంటలు చేసుకొని తిని ఎంజాయ్ చేసి వెళ్తారు. అక్క వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వెళ్తారు. మేము రమ్మంటే వెళ్ళాము. చూడండి, మర్రి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో, చక్కగా ఉన్నాయి కదా. చూడండి, వంటలు చేసుకొని తినడం అయిపోయింది. నైట్ అయింది. ఫుల్ ఎంజాయ్ చేసినాం. పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి దర్శనాలు అయిపోయినాయి. వండుకొని తిన్నాము, ఎంజాయ్ చేసాము. సూపర్గా అనిపించింది.